నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అట్టహాసంగా జరిగిన రెండో రోజు మహానాడు. ఎన్టీఆర్ ను కొనియాడిన పార్టీ పెద్దలు. పల్నాడు హత్య కేసును వైసీపీ వైపు తిప్పుతున్న కూటమి. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణ. గత ప్రభుత్వ హయాంలో కబ్జాకి గురైన చెరువు స్థలంపై విచారణ కోరుతాం. జర్రిపోతులపాలెం చెరువు పరిశీలన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే పంచకర్ల. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండో రోజు మరింత ఉత్సాహంగా సాగింది. పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం 6 శాసనాలతో ప్రారంభమైంది. అంతకన్నా ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అగ్రనాయకులు నివాళి అర్పించారు. 4 దశాబ్దాల్లో ఎన్నో మైలురాళ్లు దాటొచ్చామని, ఎన్నో విజయాలు, మరెన్నో అనుభవాలు పొందామని చంద్రబాబు తన ప్రసంగంలో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు ముందుకు తీసుకువెళ్తున్నామని, ఆయన స్ఫూర్తితోనే సంక్షేమానికి, సంస్కరణలకు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టామన్నారు. పేదరికం లేని సమాజం కోసం ఎన్టీఆర్ తప్పించారని, ఆయన ఆశయ సాధన కోసం P4 విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. దీని ద్వారా జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధిస్తామని కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. స్ఫూర్తితో మార్చుకుని కాలానికి అనుగుణంగా పార్టీలో పాలనా విధానాల్లో నూతనత్వం కోసం 6 శాసనాల్ని మహానాడులో మనం చర్చించుకున్నాం. పాత తరం విలువలు, ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ విలువలు. కొత్త తరం ఆలోచనలు, ఆస్పిరేషన్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆలోచనలు, ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాల్ని ప్రతిపాదించాం. ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. నాలెడ్జ్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తారు. ఇది నా విశ్వాసం. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది CBN కోట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో భాగంగా మీరు చూస్తే రాబోయే 40 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం. అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంకో పక్క 6 శాసనాలు చేసుకుంటున్నాం. ఈ 3 కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది. ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా ఈరోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత. మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైనుండే నాయకులు కానీ, మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు విషయం కాదు. 45 రోజుల్లో
1 కోటి మెంబర్షిప్ చేయించిన, కోటి పైన మెంబర్షిప్ చేయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి 65 మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు. అలాంటి నిర్ణయం చేశాం. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు. 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడిని చూస్తున్నారు మీరు. నా మిత్రుడు ఎర్రమనాయుడు గారి కుమారుడు. కానీ ఈరోజు అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు బుధవారం జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో వేడుకలను జిల్లా యంత్రాంగం అధికారికంగా నిర్వహించింది. దీనిలో భాగంగా ఆర్కే బీచ్లో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వామ్యమై ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీశంకర్, ఇతర అధికారులు ఎన్టీఆర్కు నివాళి అర్పించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సేవలను కొనియాడారు. ఆయన అత్యంత క్రమశిక్షణ కలిగి జీవితంలో ఉత్తమ స్థానాలకు చేరుకున్నారని, రాష్ట్ర ప్రజలు మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ, కళ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి ఘనకీర్తిని సొంతం చేసుకున్నారన్నారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారని, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారని పేర్కొన్నారు. 1994లో కిలో బియ్యం 2 రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలు ఇవ్వటమే కాకుండా ఆచరణలో పెట్టి ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. 33 ఏళ్ల తెర జీవితంలోనూ 13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయులని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి అని, మన అందరికీ స్ఫూర్తి అని కలెక్టర్ అన్నారు. సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. ఆయన ఒక కృషి వల్ల రూపాయికే 2 రూపాయలకే కేజీ బియ్యం, అదేవిధంగా తెలుగు జాతి ఒక గౌరవాన్ని, తెలుగు భాష ఒక ఇంపార్టెన్స్ని ప్రపంచానికి తీసుకువెళ్ళిన వ్యక్తి ఆయన. అలాంటి కాంట్రిబ్యూషన్ని ఈరోజు గుర్తుంచుకోవడం, అదేవిధంగా ఆ మంచి పనుల్ని ముందుకు కొనసాగించడం ఉద్దేశంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ వారి ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ఆస్తి పన్ను సర్వే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వార్వా నివాస్ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు భారంగా ఉన్న పన్నులను నియంత్రించి మేలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చాక నియంత్రణ పక్కన పెడితే నూతన విధానాలతో పన్నుల మోత మోగిస్తున్నారని మండిపడ్డారు. ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేసి ఇంటి పన్ను విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా 20% ఆస్తి పన్ను సమీకరించాలన్న యోచనలో ఉన్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేలా ఉద్యమం ప్రారంభం కాబోతోందని హెచ్చరించారు.
పల్నాడు జిల్లాలో జరిగిన హత్యను అధికార కూటమి ప్రభుత్వం వైసీపీ మీదకి నెట్టడం అత్యంత హేయమైన చర్యగా భావించాలని, హత్యకు గురైన వ్యక్తి, హంతకుడు ఇద్దరు టీడీపీకి చెందినవారని సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపినప్పటికీ నిమిషాల్లో కేసును తప్పుదారి పట్టించారని మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మండిపడ్డారు. జూన్ 17వ తేదీన విశాఖ ఎన్ఏడి కొత్తరోడ్ సమీపంలో ఉన్న ఆహ్వానం కళ్యాణ మండపం వేదికగా ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించుకున్నామని సంఘం సభ్యులు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన సదస్సు ప్రచార కార్యక్రమంలో వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి నేటి వరకు జరిగిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నామని స్పష్టం చేశారు. విశ్రాంత ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం సదస్సులో పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పోరాటం ముందుకు సాగుతుందని తెలిపారు. ఇవాళ ఈ పోలీస్ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి సంఘటనల ఆధారంగా కారులోంచి 5గురు దిగారని చెప్పారు. ఈ 5గురులో ఏ ఒక్కడైనా లేదా కారు ఓనరు ఇందులో ముద్దాయిగా హత్యకి ప్రధాన కారకుడు అని చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి లేదా ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా? కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా? ఈ ముద్దాయిలు ఎవడైనా సరే 6గురు 7గురు ముద్దాయిలు చెప్తున్నారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో 6-7గురు మంది ముద్దాయిలు అని చెప్తున్నారు కదా. వీళ్ళల్లో 7గురు ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా? ఏ ఒక్క రోజన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా? ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుకన్నా ఓటేశారా ఆ ఊళ్ళో? మరి పిన్నెల్లి రామకృష్ణ వీడు చెప్తాడు, నా కొడకలారా వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే. తెలుగుదేశం ఓడేంటి? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తళతళలాడేంటి కొత్త స్కార్పియో కొనుక్కొచ్చాడు. ఇందులో ముద్దాయి తోట వెంకటరామయ్య. ఆ తోట వెంకటరామయ్య కారు తెచ్చి మాచర్ల శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మారెడ్డి, ఇంటి పేరు నాకు కరెక్ట్గా తెలీదు, ఆ బ్రహ్మారెడ్డి దగ్గరికి తీసుకొచ్చి అన్నా మన ప్రభుత్వం వచ్చింది, కారు కొన్నాం రమ్మని చెప్పాను. కారు ఎక్కమంటే కారు ఎక్కి స్టీరింగ్లో బ్రహ్మారెడ్డి కూర్చుంటాడు, ఓనర్ సీట్లో తోట వెంకటరామయ్య కూర్చుంటాడు. ఇందులో ముద్దాయి. చూడండి, ఎమ్మెల్యేకి ఎంత చనువు కాకపోతే, ఎంత మోజు కాకపోతే ఎమ్మెల్యే స్టీరింగ్లో కూర్చుని ఓనర్ సీట్లో తోట వెంకటరామయ్య కూర్చున్నాడు. ఎవడ ఏ పార్టీ కూడా చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ ఫోటోలు చూడండి. ఇప్పుడు ఇందులో ఈ ముద్దాయి తోట వెంకటరామయ్య జీపు ఓనర్, స్కార్పియో ఓనర్తో పాటు పక్కన ఉన్న ఆయన మొన్న క్యాబినెట్లో ఉద్యోగం ఇచ్చామని చెప్పారు కదా. కార్యకర్త చచ్చిపోతే కొడుకు ఉద్యోగం ఇచ్చామని. చూడండి, వీళ్ళందరూ కలిసి, వీళ్ళందరూ ఒకటే ముఠ. వీళ్ళేమో మా కార్యకర్త చచ్చిపోయాడు మేము ఉద్యోగం ఇచ్చామని దెబ్బలు దరుచుకుంటారు, కాళ్ళకు ఎగరేస్తారు. ఆ ఉద్యోగం వచ్చినాడేమో వీళ్ళందరూ కలిసి ఒకే ముఠా. వీళ్ళు వైసీపీ అంటున్నారు. వీళ్ళు ఇది ఎక్కడ పచ్చి పాపం? అంటే కేసులు కడతా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, అరే నవ్వుతారే, నోటితో కాదే ఇంక దేంతోనో నవ్వుతారే అనేటువంటి సిగ్గు కూడా లేకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముద్దాయి. అక్కడితో ఆగలా. ఆ కారు వేసుకుని ఈ జోలకంటి బెమ్మారెడ్డి అదే స్టీరింగ్ తిప్పుకుంటా సరాసరి చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయి చంద్రబాబుతో ఫోటో తీయించేస్తాడు. మా వాడు కారు కొనుక్కున్నాడు, పార్టీగా మీ దగ్గరికి వచ్చాం, చూడండి దొంగ చూపులు చూస్తున్నాడు. చూడండి, వీళ్ళు తెలుగుదేశం కాదు వైసీపీ అంట. వీళ్ళు చెప్పారంటే వీళ్ళు, రే మా వచ్చేది మా 4 ఏళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమేరా, నరికేస్తున్నామా, నరికేయమన్నాడు, నరికేసామని. వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమేరా అని నరికేసి నరికినప్పుడు
జీబు గుద్ది కింద పడ్డాక రాళ్లతో కొట్టి చంపి ఆ తర్వాత జీబులోంచి కత్తులు తీసి బెదిరిస్తా కత్తులు తీశారంట. చంపిందేమో రాళ్లతో అంట, జీబుతో గుద్దారు, కింద పడ్డ వాళ్ళని రాళ్లతో కొట్టి చంపారు. కత్తులు తీసి అరే వచ్చేది మా వైసీపీ ప్రభుత్వేరా, మా రామకృష్ణారెడ్డి చెప్పాడు చంపేశాంరా, ఏమొచ్చినా మాకు చూసుకుంటాడరా రామకృష్ణారెడ్డి. ఇది పచ్చి పాపం కాదా అని అడుగుతున్నా. ఈ పాపాలు మీరు మూట కట్టుకోవట్లేదా? ఈ పాపాలు మూట కట్టుకోవట్లేదా అంటున్నా. ఇవాళ నేను మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ముద్దాయిల్లో ఎవడైనా ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టాడా? ఎప్పుడన్నా? 2012లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా వీళ్ళందరూ పచ్చి టీడీపీ వాళ్ళు ఏంటి? మరీ ప్రత్యేకించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థి వర్గం ఏంటి? ఇక భగవంతుడు తెలియాలి ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఏమవుతారో, రేపు వీళ్ళ బతుకులన్నీ ఏం చేయబోతున్నారో దేవుడు. దాని మీద జేబీఆర్ అని చెప్పి తాటికే అంత అక్షరాలు ఆ స్కార్పియో మీద. జోలకంట బెమ్మారెడ్డి ఎవరు? ఈ హత్య మర్డర్ చేసిన జీప్ మీద జోలకంటి బెమ్మారెడ్డి అని తాటికే అంత అక్షరాలతో రాసుకుంటారు. రాసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాడు, తోలుకుంటా ఎమ్మెల్యేనే తీసుకెళ్లి ముఖ్యమంత్రితో ఫోటో తీస్తాడు. భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇంత పచ్చి పాపాలు మీరు చేస్తే దేవుడు ఉండడా అంటున్నా. ఇంత దుర్మార్గాల మర్డర్ కేసుల్లో అసలు ఎవడన్నా నవ్వుతాడని కూడా లేకుండా టీడీపీ కొట్టుకు చంపుకోవడం ఏంటి? వాళ్ళు చంపుకు చేస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యేని ముద్దాయి ఏంటి? చూశారు కదా ఎఫ్ఐఆర్లో ఆడేం మాట్లాడతాడు, అది చెప్పాడంట. ఈ అంతులేని పాపాలకి సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా ఇంకా ఈ పాపాలని రెట్టింపు చేస్తూ శిశుపాలుడి పాపాలు చేసినట్టుగా లెక్కకు మిక్కిలిగా మీరు రెట్టింపు చేసుకుంటూ పోతున్నారు. ఖచ్చితంగా భగవంతుడు మీకు వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా ఈ పాపాలకి ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం మాత్రం మీరు పొందబోతారని కూడా మీరు తప్పుడు పాఠాలు నేర్పుతున్నారు. ఇవాళ చెడు పాఠాలు నేర్పుతున్నారు వ్యవస్థకి. మీరు నేర్పేటువంటి ఈ తప్పుడు పాఠాలకి, మీరు నేర్పుతున్నటువంటి ఈ తప్పుడు పనులకి పర్యవసానం దారుణాతిదారంగా మీరు అనుభవించబోతారనేది కూడా మీకు హెచ్చరికతో తెలియజేస్తున్నాం. గత కొన్ని నెలలుగా తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ చేస్తున్న పోరాటం విజయం సాధించింది. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని చేసిన పోరాటం సత్ఫలితంగా నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్టీఆర్కి నివాళి అర్పించబడిందని బివి రామ్ పేర్కొన్నారు. బీచ్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యుగపురుషుని అభిమానిగా, టీడీపీకి వీరాభిమానిగా తాను ఎల్లప్పుడూ పార్టీకి అండగా ఉంటానని పేర్కొన్నారు. తన నరనరాల్లో టీడీపీ రక్తం ప్రవహిస్తోందని, పదవులకు ఆశపడకుండా నిరంతరం పార్టీ మేలు కోసం పనిచేస్తానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు
ఎన్టీఆర్ 102వ జయంతి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ చేయటం తెలుగు విషయం హర్షం వ్యక్తం చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ విషయం పైన మేము గట్టిగా పోరాటం చేశాం. ఎందుకంటే ఎన్టీఆర్ జనాల్ని పార్టీగా కాదు ఒక భగవంతుడిగా కొలుస్తున్నారు. మరి అలాంటి వ్యక్తికి ఈవేళ చేయటం నిజంగా తెలుగు జాతి గర్వపడుతుంది. ఒక దసరా, దీపావళి, ఉగాది, కృష్ణాష్టమి, సంక్రాంతి అన్ని పండుగలు ఒకే వచ్చినట్టు ఈవేళ వచ్చింది. మనం ఒకటే కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదో చరిత్ర నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే మేము ఒకటే, ఈ మహానాడికి ఇది ఒక సరికొత్త వెలుగు వచ్చింది డెఫినెట్గా. అదే ఎన్టీ రామారావు గారు మనం చూసే ఉన్నారు 82లో కాంగ్రెస్ పార్టీ తెలుగు వారు అణచివేస్తుంటే మేము మద్రాసీ కాదు, ఇడ్లీ సాంబార్ కాదు, మాకు రాష్ట్రం ఉంది, తెలుగు జాతి ఉందని చెప్పి ఆ రోజు పార్టీ పెట్టి 9 మాసాల్లో మహిళలు సృష్టించారు. ఈవేళ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎన్టీఆర్ లాగా రికార్డ్ బ్రేక్ చేసే మగాడు మనగాడు పుట్టడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం పుట్టింది, సమాజమే దేవాలయం, ప్రజల దేవాలయం పార్టీ. ఆయన పెట్టిన ముహూర్త బలం అలాంటిది. అదే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఉన్నందుకు ఈ పార్టీకి చావలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒకటే కొడతాం, నిన్ను 100 ఏళ్ళు మీరు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచానికి తీసుకెళ్లాలి. ఈవేళ తెలుగు వారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగు వారు ఆత్మ ఎన్టీఆర్ నిలబెట్టి, ఎన్టీఆర్ అయితే చంద్రబాబు నిలబెట్టారు. అందువల్ల చాలా మంది నన్ను ఈ మధ్యకాలంలో కోవట్ అన్నారు. కానీ ఈ కోవట్టే ఎన్టీఆర్ది జయంతి చేసేలాగా అధికారులకు తీసుకొచ్చాం. అందువల్ల ఈ బివి రామ్కి ఎన్టీ రామారావు మరణం 18 అయితే నాకు జనవరి 18. అందువల్ల ఎన్టీ రామారావు గారు నాకు విడిచిన బంధం ఉంది. డిఫరెంట్ గా ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా చేశా, అంతేగాని డ్రామాలు ఆడలే. అదే డిఫరెంట్ గా చంద్రబాబు, వి సెల్యూట్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఓ విజన్ లీడర్. డిఫరెంట్ గా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచానికి తీసుకెళ్తారు. డిఫరెంట్ గా ఈ మహానాడు కడపలో ఊహించిన విధంగా జనాలు వస్తున్నారు. నిజంగా జగన్ అడ్డాలోనే అవుట్ అయిపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ ఎవరికి అదే ఈ పార్టీకి చావు లేదు, ఏ పార్టీ అయినా పోవాలి తప్ప ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చావు మనవి చేస్తూ జై హింద్, జోహార్ ఎన్టీఆర్. ఆంధ్రుల ఆరాధ్య నటులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం పద్మనాభం జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు కె సత్యనారాయణ, కృష్ణాపురం ఎంపీటీసీ సభ్యురాలు కె లక్ష్మీ ఎరునాడు, గ్రామ సర్పంచులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెందుర్తి మండలం జెర్రిపోతుల గ్రామంలో పెందుర్తి మండల జనసేన పార్టీ కార్యదర్శి మడక బంగారాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న సైనికులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని జన సైనికులకు జనసేన పార్టీ సభ్యత్వం కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కార్డుతో పాటు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తించే దిశగా జనసేన పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాచరణ రూపొందించారన్నారు. కష్టకాలంలో ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనసేన సభ్యత్వం అంటే జనసేన అయినా తెలుగుదేశం అయినా మేము చేస్తున్నది ఆ సభ్యత్వం ద్వారా ఆ పార్టీ కుటుంబ సభ్యులు అవడంతో పాటు ఏదైనా విధి వక్రీకరించి ఏదైనా ఇబ్బంది వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా, దెబ్బలు తగిలినా పార్టీ పరంగా సాయం అందించాలన్న ఒక సంకల్పంతో ఆ మెంబర్షిప్ అనేది ఒక ఇన్సూరెన్స్ కనెక్ట్ చేసి దాని ద్వారా మీరు సభ్యత్వం తీసుకున్న సభ్యత్వం కార్డును మీకు ఇచ్చి, ఈ సభ్యత్వం కార్డు అంటే ఒక గౌరవం. జనసేన సభ్యుడు అంటే రేపొద్దున్న ఎక్కడన్నా ఎవరికి మీకు ఏదన్నా
బయటికి వెళ్ళినప్పుడు జేబులో కార్డు ఉంటే ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మీ ఊరు కాని ఊరు, మీ ఊరు కాకుండా బయటికి వెళ్ళినా ఆ కార్డు చూస్తే 4 జన సైనికులు వచ్చి, తెలుగుదేశం సభ్యుడైతే ఆ కార్డు చూస్తే 4 తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మా కుటుంబ సభ్యుడు ఇతన్ని మనం ఆదుకోవాలి అనుకుని మీ అందరికీ కూడా ఒక కుటుంబాన్ని పెంచి 10 మందిని పరిచయం చేసేది ఈ సభ్యత్వం కార్డు. మరి ఆ కార్డులు ఆ మధ్యన నా ఆఫీసులో పెట్టి మంగళగిరి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి అందరూ వచ్చి పంచాయతీ వైజ్గా మండలం వైజ్గా కార్డులు ఇచ్చారు. అది ఏ పంచాయతీకి ఆ పంచాయతీ పంపించడం కూడా జరిగింది. మరి బంగారాజు అన్న మీరు కూడా మా పంచాయతీకి వచ్చి ఒకసారి 4 కార్డులు ఇచ్చాలండి, అందరిని పిలుచుకుంటాను అంటే ఇది ఒక కుటుంబ కార్యక్రమం కాబట్టి తప్పకుండా వస్తాను తమ్ముడు అని చెప్పి రావడం జరిగింది. మరి ఈ సభ్యత్వం అనేది ఏదో 500 రూపాయలు తీసుకుని సభ్యత్వం కట్టామనేది కాదు, మీ విలువ గౌరవం పెంచేది. కనీసం మీరు న్యాయం కోసం ఎక్కడికైనా ఏ పోలీస్ స్టేషన్కో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళినా కూడా మీరు నేను పలానా సో అని చెప్పుకోవడానికి మీకు ఒక గుర్తింపు అన్నమాట. దీన్ని తప్పులు చేయడానికి వాడకండి, కానీ మంచి చేయడానికి మీకు ఉపయోగపడటానికి వాడమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అలాగే గత ప్రభుత్వంలో పెందుర్తి మండలం జర్రిపోతులపాలెం సర్వే నెంబరు 420లో ప్రభుత్వ చెరువును కబ్జాపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి మండలం జర్రిపోతులపాలెం పంచాయతీలో సర్వే నెంబర్ 420లో సుమారు 4.5 ఎకరాల చెరువుకి పట్టాదార్ పాస్ పుస్తకం ఇచ్చిన గత ప్రభుత్వం కలెక్టర్పై ధ్వజమెత్తారు. 420 సర్వే నెంబర్లో వైసీపీ నాయకులకు ఇచ్చిన జిరాయితీ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారో ప్రస్తుత కలెక్టర్ విచారణ చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొంతమంది 420 యాషాలు ఇస్తూ సర్వే నెంబర్ 420లో ప్రభుత్వ భూమిని పట్టా పుట్టించుకున్నారు. చాలాసార్లు చెప్పాం, స్థానిక నాయకులు చెప్పారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి తగు చర్యలు లేకపోతే మొన్ననే కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. కలెక్టర్ గారికి గత కలెక్టర్ ఇచ్చిన ఆ తప్పుడు ధ్రువపత్రం ఏదైతే పట్టా ఉందో దానికి ముందు కూడా ప్రభుత్వ భూమిగా చెరువుగా గుర్తించి దాన్ని చెరువు లోతు చేయాలని టెండర్ పిలిచిన ఆ కాగితాలు కూడా డాక్యుమెంట్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది ఈ లెటర్తో పాటు. దాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. వారం 10 రోజుల్లో కలెక్టర్ గారు కానీ ఆ పట్టాలు క్యాన్సిల్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సిఐడి కానీ సిట్ కానీ దర్యాప్తు చేయించి ఆ పట్టా క్యాన్సిల్ చేసే వరకు నిద్రపోమని చెప్పి కూడా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా జరిగిన 2వ రోజు మహానాడు, ఎన్టీఆర్ను కొనియాడిన పార్టీ పెద్దలు. పల్నాడు హత్య కేసును వైసీపీ వైపు తిప్పుతున్న కూటమి. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణ. గత ప్రభుత్వ హయాంలో కబ్జాకి గురైన చెరువు స్థలంపై విచారణ కోరుతాం. జర్రిపోతులపాలెం చెరువు పరిశీలన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే పంచకర్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.